భారతదేశంలో యూపీఎస్సీ పరీక్షలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఈ పరీక్షలు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా దేశ పరిపాలనలో కీలక స్థానాలను భర్తీ చేసే భవిష్యత్ నాయకులను తయారు చేస్తాయి. అందుకే యూపీఎస్సీ పరీక్షలు మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అని కూడా పిలుస్తారు. యూపీఎస్సీ స్థాపన 1926లో బ్రిటిష్ పాలనలో జరిగింది. ఆ కాలంలో దీనిని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం తర్వాత 1950లో దీనికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే పేరు వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 నుండి 323 వరకు యూపీఎస్సీకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. యూపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే ఉద్యోగులను సాధారణంగా ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అత్యున్నత స్థాయి ఉద్యోగాలు. వీరు దేశ పరిపాలన, భద్రత, విదేశాంగ విధానాలతో కీలక పాత్ర పోషిస్తారు. యూపీఎస్సీ పరీక్షా విధానం చాలా కఠినంగా ఉంటుంది. ఇది 3 దశల్లో జరుగుతుంది. ప్రీలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ. ప్రతి దశలో అభ్యర్థుల జ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, వ్యక్తిత్వం అన్నింటినీ పరీక్షిస్తారు. ప్రీలిమినరీ ఎగ్జామ్లో ప్రధానంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే అయినప్పటికీ చాలా కఠినంగా ఉంటుంది. వేలాది మంది అభ్యర్థులతో కొద్ది మంది మాత్రమే మెయిన్స్కి అర్హత సాధిస్తారు.